జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు చూసుకుంటే కనుక అధికారికంగా ప్రకటించినటువంటి జాబితాలో కీలకమైనటువంటి నేతలకి, శాసనసభ్యులకి స్థానం కల్పించారు. మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇందులో పాత మంత్రులు కూడా గతంలో టీడీపీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు కూడా వారికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు. ఇక పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశానికి వస్తే కనుక ఇప్పటికే ప్రచారం జరుగుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ కి హోంమంత్రి లేదా డిప్యూటీ సీఎం కు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో దక్కేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇక మిగిలిన శాఖలకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినంత వరకు కూడా గతంలో నారాయణ పనిచేశారు. ఆయనకి పూర్తి స్థాయిలో అనుభవం ఉంది. ఎందుకంటే రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి, రాజధాని నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నారాయణకే పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి శాఖని కేటాయించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక అచ్చెన్నాయుడు వంటి మరో ఇద్దరు కీలక నేతలకు కూడా పోర్ట్ఫోలియోలు చాలా కీలకమైనటువంటి శాఖలను కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి సన్నాహాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ రోజు ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం కేబినెట్ కి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రోజు సమయాన్ని చూసుకొని మంత్రివర్గానికి సంబంధించినటువంటి సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక అటు ప్రమాణ స్వీకార మహోత్సవం, అదేవిధంగా మంత్రివర్గానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పూర్తిగా ఈ రోజు అంతా కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోర్ట్ఫోలియోలకు సంబంధించి శాఖల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సుధాత్రి, అయితే హరీష్, కీలకమైన హోంశాఖ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది? హోంశాఖకు సంబంధించి ఇప్పటికే మహిళని గతంలో కూడా టీడీపీ హయాంలో కూడా మహిళకు హోంమంత్రికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోను కేటాయించారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా మహిళకే హోంమంత్రిత్వం సంబంధించినటువంటి శాఖను కేటాయించారు. ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పద్ధతిని పాటించేటువంటి అవకాశం ఉంది. మహిళను ఎంపిక చేస్తారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. అందులో వనిత పేరు కూడా పూర్తిగా వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే పోర్ట్ఫోలియోలకు సంబంధించి కేటాయింపుల్లో హోంమంత్రి పోస్ట్ అనేది, హోంమంత్రికి సంబంధించినటువంటి శాఖ అనేది చాలా కీలకంగా ఉంది. శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ కూడా మహిళా సాంప్రదాయాన్ని కొనసాగిస్తారా లేదా అన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో మహిళా ప్రాతినిధ్యం కూడా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి కూడా పూర్తి స్థాయిలో కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఒక అభిప్రాయం కూడా జరుగుతుంది. సుధాత్రి, నారా లోకేష్ కి గతంలో ఐటీ శాఖ ఇచ్చారు, ఇప్పుడు ఏ పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది హరీష్? నారా లోకేష్ కి కూడా ఈసారి చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన తొలిసారిగా బాధ్యతలు శాసనసభ్యుడిగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఇప్పుడు రెండోసారి మంత్రివర్గంలోకి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో అంతకుముందు విభజన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని ఓడిపోవడంతో ఆయనకి ఎమ్మెల్సీని కేటాయించి మంత్రివర్గంలో తీసుకున్నారు. అప్పట్లోనే అది తీవ్రస్థాయి విమర్శలకు తావిచ్చింది. ఎందుకంటే నేరుగా చట్టసభల్లోకి రాకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి మంత్రిగా బాధ్యతలు చేపట్టారన్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది. ప్రతిపక్షాలు కూడా దాన్నే టార్గెట్ చేశాయి. దీంతో ఈసారి వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి గెలుపు సాధించారు. ఆయన ఇప్పుడు మంత్రివర్గంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఐటీకి సంబంధించి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించినటువంటి శాఖలకు పైన ఆయనకి శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉందన్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ హరీష్. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం ఖరారైంది. 24 మంది మంత్రులతో ఏపీ కేబినెట్ ఉండనుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాబితా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో టీడీపీకి 20 పదవులు కేటాయించగా జనసేనకు 3, బీజేపీకి 1 పదవి దక్కింది. మంత్రివర్గంలో 3 మహిళలకు స్థానం కల్పించారు. 17 మంది కొత్త వారికి మంత్రులుగా అవకాశం దక్కింది. నారా లోకేష్ కు కేబినెట్ లో చోటు కల్పించారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజరావు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనితా వంగలపూడి,
సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, ఆనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. మరోవైపు పదవులు ఆశించిన సీనియర్లకు నిరాశ ఎదురైంది. మరింత సమాచారం మా ప్రతినిధి డిప్యూటీ ఇన్పుట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సుధాత్రి, ఏపీ కేబినెట్ సంబంధించి మంత్రుల జాబితా అర్ధరాత్రి విడుదల జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే మాత్రం ఉత్తరాంధ్రలో మొత్తం సీనియర్లను కూడా అందరిని కూడా పక్కన పెట్టినట్టే చెప్పాలి. ఎవరు ఊహించిన విధంగా ఈ మంత్రి పదవుల కూర్పు చేశారు చంద్రబాబు అయితే పవన్ కళ్యాణ్ అయితే మొత్తం కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి అయితే ఇప్పుడు ప్రజెంట్ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, విశాఖకు సంబంధించి విశాఖ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మహిళా అధ్యక్షురాలు టీడీపీ మహిళా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు వంగలపూడి అనిత, అదేవిధంగా విజయనగరం సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి గుమ్మడి సంధ్యారాణి, ఈ ముగ్గురికి మాత్రం అంటే ఒక జిల్లా ఉమ్మడి జిల్లాలో ఒక్కో జిల్లాకు ఒక్కరికి మాత్రమే పదవులు దక్కిందని చెప్పొచ్చు. చాలా సీనియర్లు అయినటువంటి ఎంతో మంత్రి పదవికి ఆశలు పెట్టుకున్నటువంటి అయిన పాత్ర అయితేనే, గంట అయితేనే, కళా వెంకట్రావు, ఇలా చాలా మంది సీనియర్లు గతంలో మంత్రి పదవులు చేసిన వాళ్ళందరూ కూడా తప్పకుండా వీళ్ళందరికీ మంత్రి పదవులు వస్తాయనుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ రాలేదు. అదేవిధంగా కొనతాల రామకృష్ణ, జనసేన నుంచి ఎన్నికైనటువంటి కొనతాల రామకృష్ణ కూడా మంత్రి పదవి ఖాయం అనుకున్నారు. కానీ ఉత్తరాంధ్రలో సీనియర్లందరినీ పక్కన పెట్టి ఈ విధంగా చేయడం కాస్త ఉత్తరాంధ్ర సీనియర్లకు నిరాశ అని చెప్పాలి. ఇక మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా ఈ మేరకు అంగీకరిస్తున్నారు. అదేవిధంగా కింజరాపు అచ్చెన్నాయుడు, పుల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, పశ్చిమ గోదావరి జిల్లాలో నిమ్మల రామానాయుడు చాలా ఉద్యమాలు చేశాడు. టీడీపీ తరఫున చాలా గట్టిగా పోరాడాడు, ఆయనకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ఎన్ఎండి ఫరూక్, ఆనం రామరామరెడ్డి, పయ్యావుల కేసు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ, గొట్టిపేట రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్, టీబీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాసు, మండిపల్లి రాంప్రసాద్, నారా లోకేష్, ఇలాగా ఒక్కసారి సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే మంత్రివర్గంలో ఎస్సీకి సంబంధించి డోలా బాలవీరాంజనేయకి అవకాశం దొరికింది. ఎస్టీ మాదికి సంబంధించి అనిత, విశాఖ నుంచి అనితకి సమానం దొరికింది. అదే ఎస్టీ విజయనగరం ఉమ్మడి జిల్లాకు సంబంధించి గుమ్మడి సంధ్యారానికి అవకాశం ఉంది. మైనార్టీ నుంచి ఫరూక్ కి, ఆదివైశ్య నుంచి టీజీ భరత్కి, రెడ్డిల నుంచి ఆనం, బీసీ జనార్దన్ రెడ్డికి, మండిపల్లి ప్రసాద్ రెడ్డికి దక్కింది. అలాగే కాపుకు సంబంధించి నిమ్మల రామానాయుడు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, అలాగే బలికి సంబంధించి నారాయణ, కమ్మ సామాజిక సంబంధించి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, పయ్యవల, గొట్టిపాట్ల రవి వీళ్ళకి దక్కింది. అలాగే బీసీ యాదవ్ పార్థసారథి సత్యకుమార్ కూడా దక్కింది. బీసీ మత్స్యకార కొల్లి రవీంద్ర దక్కింది. బీసీ తూర్పు కాపు కె శ్రీనివాస్ దక్కింది. బీసీ కొప్పుల వెనమ అచ్చినాయుడికి, బీసీ గౌడ అనగానికి దక్కింది. అలాగే బీసీ శెట్టి బరిజ వాసంశెట్టి సుభాష్ కి, ఇలా ఈ విధంగా సామాజిక వర్గాల పరంగా కూడా అందరికి న్యాయం చేసినట్టుగానే తెలుస్తుంది. కానీ సీనియర్లకు మాత్రం చాలా చోట్ల అవకాశం దక్కలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా సీనియర్లు మంత్రి పదవులు వస్తాయని కూడా ఆశించారు. కానీ సీనియర్లకి పార్టీ పరంగా ఉపయోగించుకుంటారో లేదా వేరే పదవులు ఉపయోగించుకుంటారో మరి ఇవాళ రేపులో తెలియదు ఉంది. సుధాత్రి, అయితే వాసు, కీలకమైన పోర్ట్ఫోలియోలో ఎవరెవరికి ఇచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఇందులో ఉన్నటువంటి కొంతమంది పార్టీ కోసం నిన్న చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. పార్టీ కోసం కష్టపడిన అందరం గుర్తించడం జరిగింది. అదే విధంగా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా ఎన్నికలు వ్యవహరించారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి, అదేవిధంగా చాలా ప్రాధాన్యమైన అందరూ ఊహిస్తున్నట్టుగా చాలా ప్రాధాన్యమైన పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మొత్తం ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు అనిత అయితేనే గతంలో కూడా ఆమె పార్టీ పరంగా చాలా పోరాడింది, చాలా కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇలా పార్టీ కోసం కష్టపడిన వాళ్ళందరూ కూడా పోర్ట్ఫోలియోలు చాలా కీలకమైన పోర్ట్ఫోలియోలు ఇచ్చే అవకాశం ఉంది. పయ్యావల కేసు కూడా ఆయన చాలా నాలెడ్జ్ ఉంది. ఆర్థిక పరమైన విషయాల్లో ఆయన చాలా
రిపోర్ట్లు కూడా తయారు చేసి పార్టీకి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి లోపాలు అయిపోయినాయి ఇవన్నీ కూడా. అదేవిధంగా అచ్చెన్నాయుడు అవ్వచ్చు, మనోహర్, నాదెండ్ల మనోహర్ గతంలో కూడా స్పీకర్ గా పనిచేశారు. ఇప్పుడు జనసేన నుంచి ఆయన కూడా మంత్రి మండలిలోకి రాబోతున్నారు. ఆయనకు కూడా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది. నిమ్మల రామానాయుడికి అయితే వ్యవసాయం మీద అయితే చాలా మంచి అవగాహన ఉంది. ఆయన గతంలో కూడా చాలా సార్లు ఇదే విషయం కూడా చెప్పడం జరిగింది. ఆనవ రామరాయరెడ్డి గత ప్రభుత్వం కూడా మంత్రికి పనిచేశారు, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కూడా అవకాశం ఉంది. అలాగే పులుసు పార్థసారథి కూడా మంచి పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంది. పోర్ట్ఫోలియోలు కూడా మధ్యాహ్నం కల్లా ప్రకటించే అవకాశం ఉంటుంది. రాత్రి రైట్, థ్యాంక్ యూ వాసు. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం ఖరారైంది. 24 మంది మంత్రులతో ఏపీ కేబినెట్ ఉండనుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జాబితా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గంలో టీడీపీకి 20 పదవులు కేటాయించగా జనసేనకు 3, బీజేపీకి 1 పదవి దక్కింది. మంత్రివర్గంలో 3 మహిళలకు స్థానం కల్పించారు.